రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయి కొనేవాళ్ళు కరువు, అమ్మేవాళ్ళు ఎక్కువ, రేట్లు ఎక్కువ, కానీ కొనడానికి తగినటువంటి విధంగా లేదు. హైడ్రా ఇంపాక్ట్తో అసలు బిల్డింగ్ కొనాలా కొనకూడదా, అపార్ట్మెంట్ కొనాలా కొనకూడదా, ఫ్లాట్ కొనాలా కొనకూడదా, విల్లా కొనాలా కొనకూడదా, ఇండివిజువల్ హౌస్ కొనాలా కొనకూడదా, కొంటే ఎప్పుడొచ్చి ఎవడొచ్చి కూలుస్తాడో తెలియదు. ఎందుకయ్యా అంటే జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంటుంది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ జరుగుతుంది, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడు. కానీ ఇది చెరువు దగ్గరలో ఉందనేను, లేకపోతే ఆక్రమిత ప్రదేశంలో ఉందన్ను ఆ తర్వాత వచ్చి హైదరాబాద్ కూలుస్తారు. బిల్డర్ ఏమో కట్టేస్తాడు, కడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటారు, పర్మిషన్స్ ఇచ్చినప్పుడు చూస్తూ ఊరుకుంటారు, మనం కొనుక్కున్నాక వచ్చి కూలుస్తారు. దాంతో నష్టపోతున్నది ఇక్కడ బ్యాంకుకు అప్పు తీర్చాలి, ఇల్లుకి ఇల్లు ఉండదు, సఫర్ అవుతున్నది మధ్యతరగతి. ఈ ఇంపాక్ట్తో డౌన్ అవుతున్నటువంటి రియల్ ఎస్టేట్కి ఒక రకమైన ఊతం వచ్చింది. తాజాగా మరొకసారి కోకాపేట దగ్గర 137 కోట్ల రూపాయలు ఎకరం ధర పలకడం, ఓ 10 ఎకరాలకు సంబంధించిన వేలంలో ఏకంగా 1300 కోట్ల రూపాయలకి పైబడి వెళ్ళటం అన్నటువంటిది. తద్వారా ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడుతోంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏమైనా పుంజుకుంటుందా హైదరాబాద్లో చూడాలి.